తణుకు ఓ పురాతన నగరం, చరిత్రలో వందల సంవత్సరాల పూర్వం నుండి ఉంది. ఇది ఒకప్పుడు తెనాలి, రాజమండ్రిలా ప్రాముఖ్యత కలిగిన పట్టణం. శ్రీ ఆదికేశవపురం అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ నగరం శ్రీ ఆదికేశవ స్వామి దేవాలయంతో సంబంధం కలిగి ఉంది. వాసవి మాత జన్మించిన స్థలం కావడంతో భక్తులకు ఇది ప్రత్యేకమైనది. ప్రముఖ తెలుగు రచయిత దాసరి నాగభూషణం ఇక్కడ జన్మించారు. కవిత్వం మరియు రచనలపై ఆసక్తి ఉన్నవారికి తణుకు ఒక స్ఫూర్తిదాయక స్థలం. విద్యాపరంగా కూడా ఆర్ట్స్ కాలేజ్ వంటి సంస్థలు విద్యార్థులను ప్రతిష్టాత్మక స్థానాల్లో నిలబెట్టాయి. ముత్యాల సుబ్బయ్య వంటి ప్రముఖ దర్శకులు కూడా తణుకుకు చెందినవారు. గోదావరి నది సమీపంలో ఉన్న ఈ పట్టణం భాగీరథి ప్రాజెక్ట్ ద్వారా వ్యవసాయానికి నీరు అందించడంతో పంటల ఉత్పత్తి పెరిగింది. భక్త కణప్ప కళాక్షేత్రం, మాండలిక నాటకాలకు ప్రాధాన్యత కలిగినది. తణుకు కేవలం వ్యవసాయపైనే ఆధారపడకుండా వ్యాపార రంగంలో కూడా అభివృద్ధి చెందింది. ఆయిల్ మిల్స్, ఐస్ క్రీం తయారీ కేంద్రాలు ఇక్కడ విస్తర